అమెరికాలో కాల్పులకు మరో తెలుగు యువకుడు బలయ్యాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. బాపట్ల జిల్లా కర్రేపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆర్కాన్సాలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం గోపి విధుల్లో ఉండగా తుపాకీతో వచ్చిన దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. అతడు కుప్పకూలడంతో దుండగుడు లోపలికి దూకి తనకు కావలసిన వస్తువులను తీసుకెళ్లిపోయాడు. అక్కడున్న సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన గోపిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. గోపీకృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు. అతడి మృతి విషయం తెలిసి యాజలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో కాల్పులకు మరో తెలుగు యువకుడు బలయ్యాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. బాపట్ల జిల్లా కర్రపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆర్కాన్సాలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం గోపి విధుల్లో ఉండగా తుపాకీతో వచ్చిన దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. అతడు కుప్పకూలడంతో దుండగుడు లోపలికి దూకి తనకు కావలసిన వస్తువులను తీసుకెళ్లిపోయాడు. అక్కడున్న సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన గోపిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. ఇక గోపీకృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు. అతడి మృతి విషయం తెలిసి యాజలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.